శాంతి భద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు నిర్వహించి శాంతి భద్రతలకు పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, పట్టణంలో శాంతి భద్రతల కోసం జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. పట్టణంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజల్ని అప్రమత్తం చేయడమే అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాలన్నీ సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలన్నారు. అలాగే సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని తెలిపారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, 46 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 కారును సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాజీవ్ గాంధీ నగర్ సూర్యాపేట పట్టణంలో ఈ కార్డన్ సెర్చ్ చేపట్టడం జరిగింది. అందరికీ తెలుసు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడానికి మరియు ఎలాంటి సంఘటనలు జరగకుండా అసాంఘిక చర్యలు చేపట్టకుండా చేయడానికి ప్రజల్లో మనోభావాన్ని పెంచడానికి ఈ కార్డన్ సెర్చ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా ఇప్పటి వరకు ఒక 70 మెంబర్స్ మా సిబ్బంది మొత్తం కూడా నేను, నాతో పాటుగా మరియు 2 సిఐలు మరియు ఎస్ఐలు, తర్వాత స్పెషల్ పార్టీసు మరియు మా యొక్క సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన ఈ కార్డన్ సెర్చ్లో కొన్ని ద్విచక్ర వాహనాలు మరియు ఆటోలు, కార్లను కూడా ఇందులో కొన్నిటిని అదుపులోకి తీసుకొని అది వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎలాంటి వాహనాలు మీరు తీసుకునేటప్పుడు, మీరు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఒకరి ద్వారా ఒకరు వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి. వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, లేకపోతే అది ఇంతకుముందు కేసుల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అనే దాని గురించి కూడా మీరు సరిచూసుకొని వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సరే మీకు తెలియని వ్యక్తులు మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఇంటి పక్కన కానీ వాళ్ళు స్థావరాన్ని చేసుకొని కానీ లేకపోతే వాళ్ళు షెల్టర్ తీసుకొని కానీ ఉన్నట్లయితే మాకు ఎప్పటికెప్పుడు మాకు సమాచారం అందించాలని చెప్పేసి పోలీసుకు సహకరించాలి. ప్రజలు పోలీసుకు సహకరిస్తే మేము పటిష్ట స్థాయిలో మేము భద్రతను ఏర్పాటు చేసి మంచి వాతావరణంలో మంచి జీవనాన్ని కొనసాగించడానికి మేము అన్ని రకాలుగా కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పటి వరకు మొత్తం కూడా ప్రజలు, ఈ కాలనీ వాసులు మొత్తం కూడా మాకు మద్దతు ఉన్నందుకు వాళ్ళందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.